మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి. ఈ కార్యక్రమంలో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్త్రీల పట్ల ఎంతో గౌరవమైన వ్యక్తి అని, ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు మహిళలందరికీ కూడా మగవారితో సమానంగా నడిపించాలనే ఉద్దేశంతో ఆస్తిలో సగభాగం రిజర్వేషన్లు 33% తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేశారని, అదేవిధంగా ఈరోజు స్త్రీలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో విద్యలో, వైద్యంలో, వ్యాపారంలో, క్రీడల్లో, చట్టసభల్లో ఒక శక్తిగా రాణించాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని తెలిపారు. చూడండి అందరూ సార్ ఖచ్చితంగా మేడం అటువంటి సలహాలు మహిళలు ఇస్తారు. మేము తెల్లవారితో బయటకు వచ్చి మా టెన్షన్లో మేము కానీ మీరు ఇంటి దగ్గర ఉండి సరైన డెసిషన్ ఏంటి అనేది ఆలోచించి మాకు సజెషన్ పరిస్థితి ఈరోజు ఉంది. మరి అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మహిళలు ఏ విధంగా చూస్తారో మీకు తెలిసి ఒక వ్యక్తిని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మరి మహిళలకి పెద్ద పీట వేసి ప్రతి దాంట్లో కూడా మహిళలు ముందని వచ్చి దొరుకుతుంది కాదు. మరి డోక్రా గ్రూప్ అవ్వచ్చు, పావుల వడ్డీ, ఇవన్నీ కూడా అంగన్వాడీ, ఈ డోక్రా ఎవరు ప్రవేశపెట్టారు ఈవేళ నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినందుకు ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం గమనించాలి. ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మనకి ప్రయారిటీ వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం మీరు చూడ సీఎం గారు ఆల్ ప్రోగ్రెస్ క్యాన్సర్ మీతో ఇవాళ కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది. ఇవాళ మమ్మల్ని కూడా క్లియర్ గా చెప్పారు ఇవాళ కాన్ఫరెన్స్ లో ఖచ్చితంగా మహిళా కార్యక్రమానికి అటెండ్ అవ్వాలంటే ఎంత మహిళలకి ఎంత ఇవాళ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా ముమ్మడివరం నియోజకవర్గంలో కాటేండుకొన మండలము, ఐపోలవరం మండలం, ముమ్మడివరం మండలం 3 మండలాలకు గాను 228 కోట్ల రూపాయలు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. బ్యాంక్ లింకేజు, శ్రీనిధి, ఉన్నతి, సిఏఎఫ్, ఉమెన్ లెడ్ తదితర లోన్లకు సంబంధించి 228 కోట్ల రూపాయలు చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల మా మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. అందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.